ఎల్సిలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం చరిత్రలో చాలా ముఖ్యమైన మహిళలలో ఒకరి కథను తెలుసుకోబోతున్నాం. అసలు విషయమేంటంటే, చాలామంది కథలు ఎక్కడైతే ముగుస్తాయో ఆ వయస్సులో ఈమె కథ మొదలవుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. చూడండి, ఆమె పేరులోనే ఒక రాచరికం, ఒక నాయకత్వ లక్షణం కనిపిస్తోంది. అంటే ఆమె కోసం ఒక అద్భుతమైన భవిష్యత్తు ఎదురుచూస్తోందని దానికి ముందే ఒక సూచనలా ఉందన్నమాట. సరే, ఇంతకీ షారా ఎలాంటి వ్యక్తి అంటే, ఆమె పాత్రలో చాలా కోణాలున్నాయి. ఒకవైపు అందం, బలమైన సంకల్పం, విధేయత, మరోవైపు అసూయలాంటి లక్షణాలు కూడా ఉన్నాయి. ఆమె జీవితంలో అతి పెద్ద బాధేంటంటే పిల్లలు లేకపోవడం. మరి ఆ రోజుల్లో అదే కదా అన్నిటికన్నా ముఖ్యం. కాని తన 90వ ఏట ఒక దైవిక వాగ్దానం ఫలితంగా ఇస్సాకుకు జన్మనివ్వడంతో ఆమె జీవితమే మారిపోతుంది. అయితే షారా ప్రయాణం ఎక్కడ మొదలయింది అనుకుంటున్నారు? యవ్వనంలో కాదు, అసలు మనం ఊహించని విధంగా తన 65వ ఏట ఆమె అస్సలు కథ మొదలవుతుంది. అవును, మీరు విన్నది నిజమే. 65 వయస్సులో, ఆ వయసులో ఆమె తన భర్త అబ్రహాముతో కలిసి కేవలం దేవుడిచ్చిన ఒక గొప్ప వాగ్దానాన్ని నమ్మి, తమకు తెలిసిన ప్రతిదాన్ని, తమ ఊరిని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియని ఒక కొత్త ప్రదేశానికి ప్రయాణం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ వాగ్దానమేంటి? అది మామూలు వాగ్దానం కాదు. అబ్రహాము ద్వారా ఒక కుటుంబమో వంశమో కాదు, ఏకంగా ఒక జాతి మొత్తం ఏర్పడుతుందని. మరి దానికి షారా తల్లి అవ్వాలి. కాని ఎంత పెద్ద వాగ్దానమున్నా సంవత్సరాలు గడిచిపోతున్నాయే గాని ఒక్క బిడ్డ కోసం ఆమె పడుతున్న తపన మాత్రం తీరలేదు. సరే, ఇప్పుడు ఈ కథలో అసలు మలుపు చూద్దాం. ఆ గొప్ప వాగ్దానం నెరవేరడానికి వాళ్లు నడిచిన దారి అంత సులువైంది కాదు. అది దశాబ్దాలపాటు సాగిన ఒక సుదీర్ఘ ప్రయాణం. అందులో ఎన్నో కష్టాలు, మనుషులుగా వాళ్లు చేసిన పొరపాట్లు కూడా ఉన్నాయి. ఈ టైం లైన్ చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ల నిరీక్షణ ఎంత సుదీర్ఘంగా, ఎంత కష్టంగా సాగిందో. సొంత ఊరు వదిలి వెళ్లడం దగ్గర్నుంచి తీవ్రమైన కరువును ఎదుర్కోవడం, మధ్యలో దిక్కుతోచని స్థితిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఇలా ఎన్నో జరిగాయి. ఉదాహరణకి, ఈజిప్ట్లో ఉన్నప్పుడు అబ్రహాము తన ప్రాణభయంతో అందమైన షారాని తన చెల్లెలు అని ఫరోకి పరిచయం చేశాడు. చూశారా, భయంతో చేసిన ఆ ఒక్క పని షారాని ఫరో అంతఃపురంలోకి పంపేసింది. చివరికి దేవుడే కలుగజేసుకుని ఆ పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఇక సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పిల్లలు పుట్టట్లేదు. ఇంకా ఓపిక నశించిపోయి షారానే ఒక నిర్ణయం తీసుకుంది. తన దాసి అయిన హాగరును అబ్రహాముకు ఇచ్చింది. ఆ రోజుల్లో అది మామూలే అనుకోండి. కాని ఆమె వేసిన ఈ అడుగు సంతోషాన్నివ్వకపోగా ఇంట్లో కలహాలకి దారితీసింది. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. దశాబ్దాలుగా ఎదురుచూసి చూసి విసిగిపోయిన మనిషి సందేహం దైవిక శక్తిని నేరుగా ఎదుర్కొన్న సందర్భమిది. ఆలోచించండి, షారా వయసు 90 ఏళ్లు. ఆ వయసులో ఒక వ్యక్తి వచ్చి అబ్రహాంతో వచ్చే ఏడాదికల్లా నీకు కొడుకు పుడతాడు అని చెప్తే, అది విన్న షారా మనసులో ఏమని ఉంటుంది? నిజంగానా ఈ వయసులో నాకు బిడ్డ పుడతాడా అనే కదా. ఆమె తనలో తనే నవ్వుకుంది. నేను ముసలిదాన్నైపోయాను, నా భర్త కూడా వృద్ధుడైపోయాడు. ఇంక ఈ వయస్సులో నాకు ఈ సుఖం కలుగుతుందా అని అనుకుంది. ఆ నవ్వులో ఆనందం లేదు, అపనమ్మకం ఉంది. తన వయస్సుని చూసి ఇది అసాధ్యం అనిపించి వచ్చిన నవ్వు అది. కాని ఆమె మనస్సులో అనుకున్న ఆ మాట బయటకు వినిపించింది. అప్పుడు దేవుడు అబ్రహాముతో అన్నాడు, సారా ఎందుకు నవ్వింది? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని. అదొక సున్నితమైన మందలింపు. కాని ఆ ఒక్క ప్రశ్న, ఇది సాధ్యం కాదు అని ఆమె గీసుకున్న గీతల్ని చెరిపేసింది. సరిగ్గా చెప్పినట్టే 1 సంవత్సరం తర్వాత ఆ వాగ్దానం నెరవేరింది. షారా ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఆ బాబుకి ఏం పేరు పెట్టారో తెలుసా? ఇస్సాకు. అంటే అతను నవ్వుతాడు అనిరర్థం. ఎందుకంటే ఒకప్పుడు అపనమ్మకంతో నవ్విన ఆ సంఘటన ఇప్పుడు ఆనందంగా మారిపోయి ఎప్పటికీ గుర్తుండిపోవాలి కదా. అప్పుడు శారా అన్న మాటలు చూడండి. దేవుడు నాకు నవ్వు కలగచేశాడు. దీని గురించి విన్న ప్రతి ఒక్కరూ నాతో పాటు నవ్వుతారు. ఎంత అద్భుతమైన మార్పు కదా. ఒకప్పుడు సందేహంతో వచ్చిన నవ్వు ఇప్పుడు కల్మషం లేని స్వచ్ఛమైన ఆనందంగా మారింది. సో షారా కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఆమె వారసత్వమేంటి? ఆమె కథ పరిపూర్ణంగా ఉండటం గురించి కాదు,
మనుషుల్లో ఎన్నో బలహీనతలున్నప్పటికీ వాటి మధ్య నుంచే దైవ సంకల్పం ఎలా పనిచేస్తుందో చెప్పటం గురించి. తర్వాతి కాలంలో పండితులు ఈ ఇద్దరు స్త్రీలను అంటే శారాని, హాగరుని రెండు వేర్వేరు మార్గాలకు గుర్తులుగా చూశారు. శారా దేవుడి వాగ్దానాన్ని నమ్మడాన్ని సూచిస్తే, హాగరేమో మనిషి తన సొంత ప్రయత్నాల మీద ఆధారపడ్డాన్ని సూచిస్తోంది. ఒకటి దైవిక సమయం కోసం ఎదురుచూడటం, ఇంకొకటి మన చేతిలోకి మనమే అన్నీ తీసుకోవడం. ఈ రెండిటి మధ్య ఉండే ఆ సంఘర్షణే ఇక్కడ మనకు కనిపిస్తోంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? దేవుడు తన ప్రణాళికల్ని నెరవేర్చడానికి పరిపూర్ణమైన మనుషుల అవసరం లేదు. మన బలహీనతలు, మన చిన్న విశ్వాసం, మన సొంత శక్తి మీద ఆధారపడే గుణం ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన తన ఉద్దేశాలను నెరవేరుస్తాడు. శారా కథే దీనికి గొప్ప ఉదాహరణ. అందుకే శారా కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. కొన్నిసార్లు మనమే ఏదో ఒకటి చేసేసి పరిస్థితిని చక్కదిద్దడం చాలా సులభంగా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఒక వాగ్దానం కోసం ఓపికగా ఎదురుచూడటం ఎలా నేర్చుకోవాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.